పరిశుద్ధుడా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన లోకంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రులైన వారి కొరకు, తల్లులైన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి బిడ్డలు నా తండ్రి, కన్న బిడ్డలు, ఆడబిడ్డలైనా మగపిల్లలైనా నా ప్రభా తల్లి తండ్రిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. తల్లిదండ్రులకు హెల్ప్ చేసే మంచి మనసుని ఇవ్వండి నాయన. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు అర్థం చేసుకోలేక, వృద్ధాప్యంలో ఉన్న వారిని అర్థం చేసుకోలేక, వారి గురించి ఆలోచించకుండా ఎంతమంది బిడ్డలు ఉన్నారో, ఎంతమంది కుమారులు ఉన్నారో ప్రభువా. నా తండ్రి తల్లిదండ్రులు ఏడుస్తున్నారో, నా తండ్రి నాయన వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారో ప్రభువా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన నీకు వందనాలు. తల్లి తండ్రులను పట్టించుకునే మంచి మనసు పిల్లలకు దయచేయండి తండ్రి. నీ ప్రేమతో నింపండి ప్రభువా. ఈ లోకపు ప్రేమ ఒక నటన, ఈ లోకపు ప్రేమ అది నిజాయితీ కలిగిన ప్రేమ కాదు నాయన. నీకు స్తోత్రాలు. అయితే నీ నుండి వచ్చే ప్రేమ అది నిష్కలంకమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ. ఆ ప్రేమతో ఎవరు తల్లిదండ్రులకు విధేయులుగా జీవిస్తున్నారో, తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారో, తల్లిదండ్రులను అర్థం చేసుకోలేక, పట్టించుకోలేక వారి కన్న బిడ్డలు నా తండ్రి నిర్లక్ష్య చూపు చూస్తున్నారో వారికి నీ ప్రేమతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభువా. రక్షకుడా నీకు స్తోత్రములు. యవనస్తులు తల్లిదండ్రులను ప్రేమించటానికి సాయం చేయండి. ఎందుకంటే నాయన నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నావు. తల్లిని తండ్రిని ప్రేమిస్తే నీ ఆయుష్ పొడిగిస్తానన్నావు ప్రభువా. నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రములు. బిడ్డలైన వారితో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. వాడు దీర్ఘాయు కలిగి బ్రతకాలంటే తల్లిని తండ్రిని మొదట ప్రేమించాలి, తర్వాత నా తండ్రి నాయన నా ప్రభా నీకు వందనాలు. రెండోదిగా తల్లి తండ్రిని ప్రేమించమని మొదటి ఆజ్ఞ, నిన్ను అలని పొరుగువాని ప్రేమించమని నువ్వు ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు ప్రభా. మరి రెండవ ఆజ్ఞ తల్లిదండ్రులను ప్రేమించుటకు నా తండ్రి ఆజ్ఞను నా తండ్రి జనములు పాటించుటకు కృప దయచేయండి. లోకములో ఉన్నవారు, క్రైస్తవులు, రకరకాల నా తండ్రి కులాల మతాల వారందరూ కూడా నా తండ్రి నాయన వాళ్ళు పాటించుటకు సహాయం చేయండి తండ్రి. ఎవరైతే తల్లిదండ్రిని నా తండ్రి గౌరవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో ప్రభువా నాయన నీ ఆజ్ఞ మేరకు బ్రతుకుతున్నారో, లేక నా తండ్రి తల్లిదండ్రిని గౌరవించాలని నిజాయితీగా యథార్థంగా ప్రేమిస్తున్నారో ఆ పిల్లలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. వృద్ధుల పట్ల కృప చూపించండి. వరకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎంతమంది వృద్ధులు ఏడుస్తున్నారు, మంచంల పడి రోగాల పాలై ప్రభా. వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. వృద్ధాప్యములో నా ప్రతి నా తండ్రి నాయన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. ఈ రీతిగా నా తండ్రి నాయన నా ప్రభా పిల్లలైన వారు యవనస్తులు తల్లిదండ్రిని ప్రేమించే ప్రేమతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ రీతిగా నా తండ్రి యవన బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎంతో మంది యవన బిడ్డలు చనిపోతున్నారు ప్రభా. నా తండ్రి నాయన ఫోన్లో నా తండ్రి వీడియో తీసుకోవడానికో, లేదంటే నా తండ్రి నాయన ఫేస్బుక్ రకరకాలుగా నా తండ్రి బయటికి వెళ్ళి నా తండ్రి చనిపోతున్నారు. యవనస్తులు ఎక్కువగా చనిపోతున్నారు మా దేశంలో నా ప్రభా. వాళ్ళలా కాకుండా చనిపోకుండా యవన బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. యువత కొరకు ప్రార్థన చేస్తున్నాను, యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. మీరే సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు ఈ జూన్ నెలలో పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి వారికి కావలసిన ఫీజులు, బుక్స్లు నా ప్రభువ వాళ్ళు ఈ సంవత్సరం అంతా చదువుకోవటానికి నాయన వాళ్ళకి నీ కాపుదల, నీ ప్రేమ, నీ కృప దయచేయమని, చదువుల్లో ముందంజల్లో మా యవన బిడ్డలు నా తండ్రి చిన్న బిడ్డలు ఉండులాగు నా కృప చూపించమని, బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన మీ పాదములు చెంత సమర్పిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.